ఇక ఏపీ విషయానికి వెళ్ళిపోదాం. ఇక్కడ రాజధాని అమరావతిలో కూల్చివేత రాజకీయం కాకరేపుతోంది. తాడేపల్లిలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నిర్మాణాలని కూల్చేశారు సిఆర్డీఏ అధికారులు. పొక్లైనర్లు బుల్డోజర్లతో 2 గంటల్లోనే నేలమట్టం చేశారు. ఆ కూల్చివేతలపై అధికార టీడీపీ విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నిర్మాణాల కూల్చివేతపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు మాజీ సీఎం వైఎస్ జగన్. రాజకీయ కక్ష సాధింపు చర్యల్ని చంద్రబాబు మరో స్థాయికి తీసుకువెళ్లారని ఆరోపించారు. ఈ కూల్చివేతల ద్వారా హింసాత్మక సందేశం ఇచ్చారని, అయినా బెదిరేది లేదు అదిరేది లేదు అన్నారు. బెదిరింపులు కక్ష సాధింపు చర్యల్ని తట్టుకొని ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు జగన్. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని, ఈ దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. వైఎస్ జగన్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రజావేదికను ఇలాగే కూల్చలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అనుమతులు లేకుండా అవినీతి సొమ్ముతో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించబోయారు, అందుకే అధికారులు కూల్చేశారు అని అన్నారు బుద్ధా వెంకన్న. వైసీపీ కార్యాలయం కూల్చివేతపై ఆ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. టీడీపీ ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు అంబటి. మీరు ఆ ప్రజావేదికను కూల్చేశారు, మేము చాలా పవిత్రులు అన్నారు. మీరే అంది ప్రజావేదిక ప్రభుత్వాన్ని, ఇది మా పార్టీది, చట్టబద్ధంగా మేము తీసుకున్నటువంటిది. మీరు చట్టబద్ధంగా తీసుకుని ఆఫీస్ కట్టుకున్నారు. కక్షపూరితంగా మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ముఖ్యమంత్రిగా 4వసారి మీరు ప్రమాణ స్వీకారం చేశారు. చట్టబద్ధమైన పరిపాలన చేస్తామన్నారు, కక్ష సాధింపులు ఉండవన్నారు. వాట్ ఈస్ దిస్? ధర్మమేనా? ప్రజలు క్షమిస్తారా? ప్రజలు ఆలోచించాలని మనవి చేస్తున్నా. వైసీపీ ఆఫీసును కూల్చేయడంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇన్నాళ్లు వైసీపీ కార్యకర్తలు నేతల్ని టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం ఇక మీదట వైసీపీ ఆస్తులే లక్ష్యంగా పనిచేస్తామని సంకేతాలు ఇచ్చినట్టుగా ఉందన్నారు కాకాణి. శాసనసభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు నుంచి మీరు చేపట్టినటువంటి ఘనకార్యాలు ఏమిటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతి పరులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం చేశాం. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తామని చెప్పన్నట్టుగా ఈ రోజు నుంచి నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి శాసనసభ్యులు, కొత్తగా కొలువుదీరినటువంటి శాసనసభ ఈ రోజు దానితో పని ప్రారంభించింది. ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా మేము మిగలనివ్వమో, వాటి మీద కూడా దాడులు చేస్తామని ఒక సంకేతం ఇవ్వడం జరిగింది.